నా గురించి మీకు చెప్పాలి, నా సాక్ష్యం మీకు చెప్పాలి, మీతో పంచుకోవాలి అని చెప్పి మీ ముందుకు వచ్చాను. నా పేరు విజయ్. నేను 2014-16లో డైట్ కంప్లీట్ చేశాను. 16వ సంవత్సరం అయిపోయిన తర్వాత 2017లో అందరికీ తెలిసిందే, అందరూ టీచర్ ఉద్యోగం ట్రైనింగ్ నిమిత్తం, కోచింగ్ నిమిత్తం ఆవనగడ్డ వెళ్తారు. నేను కూడా వెళ్ళా, అందరిలానే వెళ్ళా. 2017లో వెళ్ళాను. దాదాపు సంవత్సరంన్నర ఆవనగడ్డలోనే ఉండడం జరిగింది. ఆ సంవత్సరంన్నర చాలా కష్టపడ్డా, చాలా పరీక్షలు రాసా, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎన్నొచ్చినా కానీ నిలబడ్డా. అయితే ఒక నిరుద్యోగిగా ఉన్న నేను నా జీవితంలో ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాదా అని చెప్పి చాలా అంటే చాలా బాధపడేవాడిని, చాలా ప్రార్థన చేసుకునేవాడిని. మరి ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ సమాజం అయి ఉండొచ్చు, లేదు దేవుణ్ణి నమ్ముకునే వారైనా కానీ ఒకసారి నా సాక్ష్యం వినండి. ఆ డిఎస్సి పరీక్షకి సిద్ధమవుతుండగానే నేను 2018లో కానిస్టేబుల్ కూడా తీశారు. నేను ఈ పరీక్షకు సిద్ధమవుతుండగానే ఆ కానిస్టేబుల్ పరీక్ష కూడా రెండు కూడా సిద్ధమయ్యేవాడిని, ప్రిపేర్ అయ్యాను కూడా. అయితే ఆ సంవత్సరంన్నర బాగా కష్టపడిన తర్వాత 2019 జనవరిలో డిఎస్సి పరీక్షలు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అదే నెలలో జనవరిలోనే కానిస్టేబుల్ పరీక్ష కూడా ఇవ్వడం జరిగింది. మరి దేవుని చిత్తం నా ఎడల ఉందో లేదో తెలియదు, కానీ నేను చాలా బాధపడేవాడిని. నేను ఇలా పరీక్ష రాస్తున్న, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడని చాలా డౌట్ఫుల్గా ఉండేవాడిని, అవిశ్వాసంగా ఉండేవాడిని కూడా. అయితే డిఎస్సి పరీక్షకు ముందు కానిస్టేబుల్ పరీక్ష ఇచ్చారు. ముందు రోజు కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి నేను బయలుదేరితే ఆ ముందు రోజు నాకు టైఫాయిడ్ ఫీవర్. చాలా బాధపడిపోయాను, ఏంటి ఇలా వచ్చింది, రేపు దినాన ఎగ్జామ్ ఉంది కదా, పర్లేదు ఏదో విధంగా రాసేద్దామంటే చాలా సీరియస్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తే మీకు చాలా సివియర్గా ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదని చెప్పారు. ఏమో దేవుని చిత్తంలో లేదేమో, కానిస్టేబుల్ మరి రాయడానికి అవ్వలేదని చెప్పేసి ఆగిపోయా. అంతటితో ఆగిపోలేదు, దాంతోపాటు కిడ్నీలో స్టోన్స్ కూడా వచ్చేసాయి. చాలా ఇబ్బంది పడిపోయాను. ఆ పరీక్ష ముందే డిఎస్సి పరీక్షకు మరి షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఒక 10 రోజులు ఆగితే డిఎస్సి పరీక్షలు. ఏంటి ఇలా జరుగుతుంది నా జీవితంలో? నేను సంవత్సరంన్నర కష్టపడ్డాను డిఎస్సి పరీక్ష కోసం, టీచర్ ఉద్యోగం ఏదో విధంగా సాధించాలని చెప్పేసి చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఈ పరీక్ష ముందు ఎందుకు నాకు ఈ శ్రమ? దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు? ఏమో ఎలా అయిపోయింది. అలా కూర్చోవడానికి లేదు, నిలబడడానికి లేదు, పడుకోవడానికి లేదు. ఎలా ఉన్నా కానీ కిడ్నీ రాళ్ళు నొప్పి చాలా విపరీతంగా వచ్చేసేది. అయినా కానీ సరేలే, ఎలాగా పరీక్షకి అప్లై చేసాం కదా అని చెప్పేసి 10 రోజులు ఆగిన తర్వాత పరీక్ష అయితే రాయడం జరిగింది. 2018 డిఎస్సికి 2019 జనవరిలో పరీక్ష రాసా. అది రాసిన కానీ చాలా అంటే చాలా బాధ కూడా ఉంది. సరిగ్గా నేను ఆ పరీక్ష అటెంప్ట్ చేయలేదు, ఎందుకంటే అనారోగ్య బారిన పడ్డాను కదా అని చెప్పేసి. ఫిబ్రవరిలో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మాది వెస్ట్ గోదావరి డిస్టిక్. మెరిట్ లిస్ట్లో చూస్తే నా ర్యాంక్ ఎక్కడో ఉంది. ఇంకా నేను ఫిక్స్ అయిపోయా, నాకు జాబు రాదు అని. ఏంటి ఇలా అయిపోయింది? సంవత్సరంన్నర కష్టపడ్డానే. తల్లిదండ్రులు ప్రతి నెల నాకు అక్కడ ఉండడానికి కోచింగ్ నిమిత్తం, బుక్స్ నిమిత్తం చాలా అంటే చాలా పంపించారు. నా మీద చాలా ఆధారపడ్డారు కదా. నేను వాళ్ళకి ఈ జాబ్ కూడా సంపాదించలేకపోయాను. నేను చాలా అంటే చాలా బాధపడిపోయా. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఒక పక్క బాధ, ఒక పక్క తల్లిదండ్రులకి ఏం చెప్పుకోవాలో తెలీదు. నా చుట్టుపక్కన ఉన్నవాళ్ళు
నా ఇరుగు పొరుగు వారు, నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, డిఎస్సి ప్రిపేర్ అయ్యో కదా, ఏమైందని. అందరికీ ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. చాలా బాధపడిపోయేవాడిని. ఫిబ్రవరిలో మెరిట్ లిస్ట్ ఇచ్చాడు, మరి రాదు అని అనుకున్నా. ఒక 2 నెలలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఇలా ఉంటే అవ్వదని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేయడానికి విశాఖపట్నం వెళ్ళిపోయా. జూన్లో నేను విశాఖపట్నం వెళ్ళిపోయి అక్కడ ఎంఏ చేస్తుండగా 2019లో సచివాలయం పోస్టులు తీయడం జరిగింది. నాకు డిగ్రీ ఉంది, నేను కనీసం ఈ సచివాలయం పోస్ట్ అన్న సంపాదించాలి అని చెప్పేసి నేను పరీక్షకు అప్లై చేశాను. అయితే ఆ పరీక్షకు 1 నెల మాత్రమే సమయం ఇచ్చారు. నాకా సిలబస్ తెలీదు. టీచర్ సంబంధించిన సిలబస్ వేరేగా ఉంది, సచివాలయం సిలబస్ వేరేగా ఉంది. ఎలా చదవాలి అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడ్డాను. అయితే నేను రోజు ప్రార్థన చేసుకునేవాడిని దేవునికి, ఏంటి ప్రభువా, నీ చిత్తంలో డిఎస్సి ఎలాగా లేదు, కనీసం సచివాలయం పోస్ట్ అన్నా ఇవ్వు అని చెప్పేసి. అయితే నేను ప్రార్థన చేస్తుండగా మరి నా మొబైల్కి ప్రతిరోజు దేవుని వాక్యం వస్తుంది. ఏంటి అంటే, ఆ హబక్కూకు 2:3లో ఏమొచ్చిందంటే, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగుననే వాక్యము నాకు వచ్చింది. ఏమో సచివాలయం పోస్ట్ వస్తుందేమో, దేవుడు నాకు ఈ వాక్యం పంపించాడని నేను చాలా ఆనందపడ్డాను. అయితే నాకు ఈ సచివాలయం జాబ్ ఇస్తాడేమో అని చెప్పి చాలా నమ్మకంగా ఉన్నా, విశ్వాసం కలిగి ఉన్నా. ప్రార్థన చేసుకుంటూ చాలా కష్టపడి చదివాను. నిద్ర లేకుండా ఏమి తినేవునో నాకే తెలీదు. కష్టపడి చదివా. నెల రోజుల సమయంలో మరి 2 పోస్టులు అంటే 2 పరీక్షలకు నేను అప్లై చేశాను సచివాలయంలో. ఆ 2 పరీక్షలు కూడా రాసిన తర్వాత వాటికి సంబంధించిన రిజల్ట్ మరి ఇచ్చిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది. ఏమో దేవుడు ఇస్తాడేమో చాలా ఆశ కలిగి ఉన్నాం అన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరో, దేవుడు నా జీవితంలో చాలా అద్భుతం చేశాడు. నాకు ఒక్క జాబ్ వస్తుందా రాదా అనుకున్నా, కానీ ఆ 2 పరీక్షల్లో నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో, ఈస్ట్ గోదావరి, వైజాగ్, కృష్ణా డిస్టిక్, గుంటూరు డిస్టిక్లో కూడా ఓపెన్లో సెలెక్ట్ అయ్యాను. వెల్ఫేర్ అసిస్టెంటు, పంచాయతీ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ, ఇలా చాలా పోస్టులు వివిధ జిల్లాల్లో నేను సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా ఆనందం వేసింది. ప్రభువా, నేను అడిగింది ఒక్క పోస్టే కదా, నాకు చాలా పోస్టులు ఇచ్చావు, చాలా వందనాలయ్యా అని చెప్పేసి నేను అనుకుంటూ ఆ వాక్యాన్ని గుర్తు చేసుకున్నా. ఏంటి ఆ వాక్యము అంటే, హబక్కూకు 2:3 మీకు చెప్పాను కదా, అది తప్పక జరుగును, ఒకవేళ ఆలస్యంగా వచ్చినా దాని కొరకు కనిపెట్టుకుంటామని నేను చాలా ఆనందపడ్డాను. దేవుడు నాకు పోస్టులు ఇచ్చాడు. వెస్ట్ గోదావరిలో పంచాయతీ సెక్రటరీకి, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీకి కూడా సెలెక్ట్ అయితే పంచాయతీ సెక్రటరీగా నేను పోస్టింగ్ తీసుకున్నా. దేవుడు చాలా అద్భుతం చేశాడు. ఆయన రుణాన్ని నేను తీర్చగలని చెప్పి చాలా ఆనందపడి దేవునికి ప్రైజ్ చేశాను, స్తోత్రాలు చెల్లించాను. అయితే నేను నవంబర్లో మరి సచివాలయం పోస్ట్కి జాయిన్ అయితే వితిన్ 1 మంత్లో డిసెంబర్ 5వ తారీఖున 2018 డిఎస్సి టీచర్ పోస్టులు సెలక్షన్ లిస్ట్ పెట్టాడు. నాకైతే ఏ హోప్ లేదు. చెప్పాను కదా, ర్యాంక్ అయితే ఎక్కడో ఉంది, నాకైతే జాబ్ రాదని చెప్పేసి. అయితే మా సహోదరికి మరి పోస్ట్ వస్తుందని తెలిసి తన పేరు చూశాను. తన పేరు ఉంది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా పేరేమీ ఉండదు కదా అని చెప్పి కిందకి వెళ్తే విజయ్ కుమార్ అని నా పేరుంది. అసలు నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఇచ్చిన వాక్యం ఏంటంటే, అది ఆలస్యముగా వచ్చినను తప్పకుండా జరుగుతుంది, అది నెరవేరు వరకు కనిపెట్టుకుంటామని వాక్యం చెబుతుంది. నిజంగా చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. చాలా బాధతో, ఆనందంతో దేవునికి ప్రార్థన చేశాను. ప్రభువా, అవును, నా జీవితంలో ఎంతో అద్భుతం చేసావయ్యా. నేను అడిగింది ఒకే ఒక పోస్టు, కానీ నాకు ఎన్ని పోస్టులు ఇచ్చావు. నీవు ఇచ్చిన వాక్యం అనేది నేను అశ్రద్ధ చేశానేమో నాకైతే తెలియదు, కానీ అది ఒక సచివాలయం పోస్టుతో ఆగిపోయిందేమో అనుకున్నా. కానీ అది తప్పకుండా జరుగును, అది ఆలస్యంగా వచ్చినను తప్పకుండా జరుగుతుంది, దానికి వరకు కనిపెట్టుకున్న వాక్యం ఇచ్చావు. 2018 డిఎస్సి పోస్ట్
ఎస్జిటిగా నేను సెలెక్ట్ అయ్యాను. దేవుని నామానికి మహిమ, ఆయన నామానికి ఘనత. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా గొప్పదనం గురించి నేను చెప్పట్లేదు, నేను ఇన్ని పోస్టులు సంపాదించాలని నేను చెప్పట్లేదు. కానీ దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే ఎవ్వరూ ఆపలేరు. అది ఒకవేళ ఆలస్యంగానే వస్తుంది, కానీ రెట్టింపు మేలు, రెట్టింపు సంతోషం, రెట్టింపు ఆనందం ఇవ్వడానికి దేవుడు నీకు ఎటువంటి పరీక్షలు పెడతాడు. ఈ 2025 డిఎస్సిలో ఒకవేళ నువ్వు సెలెక్ట్ కాలేదేమో, ఏమో దేవుడు ఎందుచేత దాన్ని ఆలస్యం చేస్తున్నాడేమో, దాని కొరకు కనిపెట్టుకుండు. అది తప్పకుండా జరుగుతుంది. నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది. నువ్వు చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు, దేవుడి మీద కోపం రావచ్చు, కానీ దేవుడు ఏది చేసినా నీ పట్ల ఆయనకు ఒక మంచి ప్లాన్ ఉంది. నువ్వు కష్టపడు, ప్రతిఫలం నువ్వు తప్పకుండా పొందుతావు. ఎందుకంటే నేను పొందాను కాబట్టి నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నా. నాకు ఒక్క పోస్ట్ కూడా రాదేమో అనుకున్నా. సచివాలయంలో దాదాపు 7 పోస్టులు వచ్చాయి. దాంతోపాటుగా 2018 డిఎస్సిలో ఎస్జిటిగా నేను సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ నేను జాబ్ చేస్తున్నాను. ఇది అంతటికి కారణం ఎవరు అంటే దేవుడు మాత్రమే. నాకు గొప్పతనం ఎంత మాత్రమో కాదు, దేవుడు చేసింది. మరి నా సాక్ష్యం వింటున్నావు, నీవు ఆగిపోతున్నావేమో, ఆగకు. నువ్వు ఎప్పుడైతే నీ అపజయం జరిగిందని, పరాజయం పొందావు, ఎప్పుడైతే ఆగిపోయావో తర్వాత నీకు ఎటువంటి భవిష్యత్తు ఉండదు. నేను ఒకవేళ టీచర్ జాబ్ రాదని చెప్పేసి సచివాలయం నేను చదవకపోతే నాకు రాకపోదునేమో, ఏమి దేంట్లో సెలెక్ట్ అవ్వకపోదునేమో. నీకు పోస్ట్ రాలేదని నువ్వు ఆగిపోకు. ఎక్కడైతే ఆగిపోయో అక్కడి నుంచే మరలా మొదలుపెట్టు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. నమ్మితే అద్భుత కార్యం నువ్వు చూస్తావు, తప్పకుండా వస్తుంది. దేవుని కోసం కనిపెట్టు. దేవుడు ఒకవేళ ఆలస్యం చేస్తాడేమో, ఆలస్యం చేసినా కానీ నీ జీవితంలో రెట్టింపు మేలు ఘనత ఇస్తాడు. నమ్మిన ఎడల దేవుని అద్భుత కార్యం నువ్వు చూస్తావు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 10 మంది 10 అనుకోవచ్చు. ఆ 10 మంది వచ్చి నీకు కనీసం 10 రూపాయలు కూడా ఇవ్వరు. ఎవరు ఏదో అన్నారు, ఎవరు ఏదో చేశారు అని చెప్పేసి కుమిలిపోయి కృంగిపోయి అక్కడితోనే ఆగిపోయావు అంటే నీ భవిష్యత్తు అక్కడితోనే ఆగిపోతుంది. ఎక్కడైతే ఆగిపోయావో అక్కడి నుంచే మొదలుపెట్టు. తప్పకుండా నీ జీవితంలో విజయం నువ్వు సాధిస్తావు. మరలా నువ్వు నీ జీవితంలో గొప్ప ఉద్యోగాన్ని నువ్వు పొందుకుంటావు. ఇది నేను చెప్పేది కాదు, దేవుడు చెప్తున్నాడు. ఏంటి అంటే అది తప్పకుండా జరగను. ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుకుంటూ నువ్వు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని, ఆశ్చర్యకార్యాన్ని నువ్వు చూస్తావు. నమ్మిన ఎడల దేవుని కార్యాన్ని నువ్వు పొందుకుంటావు. థ్యాంక్ యూ. మరి నా సాక్ష్యాన్ని విన్న మీరు అందరూ కూడా, నేను చెప్పింది నా గొప్పతనం కోసం నేను చెప్పలేదు, కానీ దేవుడు ఎన్నో అద్భుత కార్యం చేస్తాడు. అయితే మనం వాటిని మర్చిపోకుండా నిరంతరము దేవుని యందు పట్టుదల కలిగి దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు. నువ్వు నమ్మని ఎడల అద్భుత కార్యం నీ జీవితంలో జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.